దేవునికి సమర్పించుకొని దేవుని విశ్వాసం ఉంచినటువంటి భక్తి పడినటువంటి అననీయ చెప్తున్నాడు, సౌలుకు ధైర్యంగా చెప్తున్నాడు. ఏమంటున్నామా? కనుక నీవు తడువు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పారు. 4 విషయాలు కనబడుతున్నాయి. 4 విషయాలు చెప్తున్నాడు అననీయ దైవ సేవకుడు. ఏమంటే నీవు తడువు చేయటం ఎందుకు? ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా ఆలస్యం చేస్తారు, రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తారు. నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? తడువు చేయొద్దు, ఒకటి. రెండవది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి. మూడవది, బాప్తిసం పొందు. నాలుగవది, నీ పాపములు కడిగి వేసుకున్నాము. దేవునికి స్తోత్రం. 4 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆలస్యం చేయొద్దు. రెండవది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి. మూడవది, బాప్తిసం పొందు. నాలుగవది, నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్పటం. సేవకుడు చెప్పిన మాట విన్నాడండి సౌలు. సేవకుడు చెప్పిన మాట విన్నాడండి సౌలు. హానికరుడైన సౌలు, హింసకుడైన సౌలు, దూషకుడైన సౌలు సేవకుడి మాట విని సేవకుడు చెప్పింది చేశారు. ఈనాడు సేవకుడు చెప్పింది చేసేవాళ్ళు లేరు, దైవ సేవకుడు చెప్పింది చేసేవాళ్ళు లేరు. అందుకే దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సౌలును